అధ్యక్ష, మీ అందరి సమస్యలు నాతో చెప్తే నేను హైకమాండ్ తో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తాను. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు క్లాస్ లో కూర్చోాలంటే చాలా బోర్గా ఉంది. అది కాస్త తగ్గించాలి. ఓకే అధ్యక్ష, 10 గంటల నుండి 11 గంటల వరకు 1 గంట మాత్రమే పెట్టిద్దాం. ఓహో, థ్యాంక్ యూ అధ్యక్ష. గర్ల్స్ హాస్టల్ కి బాయ్స్ హాస్టల్ కి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. రెండు ఒకే కాంపౌండ్ లో పెట్టిద్దాం అధ్యక్ష. భలే ఉంటది. బాయ్స్ హాస్టల్ లో తిండి తింటే వాంతులు అవుతున్నాయి అధ్యక్ష. అయితే గర్ల్స్ కూడా వాంతిలేసి వస్తాను. అందరికి ఒకే రకమైన ఫుడ్ పెట్టిస్తాను. ఈ రోజు కొత్త సినిమా రిలీజ్ అయింది. హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన కాలేజీ లాబొరేటరీలో ఫ్యాన్లు తిరగట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి మనం సమ్మె చేస్తున్నాం. అసలు మనకు లాబొరేటరీ ఎక్కడ ఉంది గురు? అదే 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 అధ్యక్ష, నేను కూడా అడుగుతాంది. అసలు మన కాలేజీ లాబొరేటరీ ఏమైంది? అధికారంలో ఉన్న వాళ్ళే దాన్ని మాయం చేశారు. కాబట్టి వాళ్ళు మన లాబొరేటరీని మన ముందు పెట్టే వరకు మనం సమ్మె కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ యూనియన్ 2-3 సార్లు అనిపించవా? ఓకే. స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్. అధ్యక్ష, అసలు తమ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నట్టు? అధ్యక్ష, మన స్టూడెంట్స్ చైర్మన్ నాగరాజ్ గారికి మన కాలేజ్ లాబొరేటరీ మాయమైపోయిన విషయాన్ని సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏంటే, మన కాలేజ్ లో లాబొరేటరీ మాయమైందా? యా. మనం చదివేది ఏ కాలేజ్ రా? లా కాలేజీ. లా కాలేజ్ లో ఎక్కడ లాబొరేటరీ ఉంటుందా? అధ్యక్ష, మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారు నన్ను సభాముఖంగా కించపరిచినందుకు గాను నేను వాకౌట్ చేస్తున్నా. ఏడ్చావు. ఏయ్, ఆడికైతే ఎలాగో పని లేదు. మీ అందరు కూడా ఏంటో ఆడితో చేరి పోండి. ఆగండి అధ్యక్ష, ఆగండి. మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారికి నా మీద ద్వేషం. నేను ఎక్కడ ఎమ్మెల్యేనే, ఎంపీనే, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని అయిపోతాను. ఏయ్, ఓ సభ రేపటికి వాయిదా వేయటమైనది. చాలా సంకనాకపోయి. డాడీ. హాయ్ బేబీ. బాయ్ డాడీ. కాల్గా కట్టేంటమ్మా. ఏం లేదు డాడీ, కాలేజ్ కి ఫస్ట్ డే కదా, కుర్రాళ్ళు ఖచ్చితంగా ర్యాగింగ్ చేస్తారు. ఇలా కట్టుకెట్టుకెళ్ళామనుకో సింపతితో వదిలేస్తారు. వెరీ గుడ్, క్యారీ ఆన్. సార్ క్యాసెట్స్ రెడీ. ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఛానల్లో ఇచ్చేసిరా. ఇవాళ టెలికాస్ట్ కావాలి. ఓకే ఓకే సార్. బాగా చెప్పారా? వీళ్ళందరూ బాగా ఎక్కువైపోయింది. రాను రాని ఈ అమ్మాయిలకి బొత్తిగా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందిరా. ముక్కు ముఖం వంకరగా ఉన్న ప్రతిదానికి ఐశ్వర్యరాయన ఫీలింగ్ ఎక్కడ? ఒరేయ్, స్వప్న సుందర్ రా. జాగ్రత్తగా దిగు. జాగ్రత్త. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలింది చింతేనా. దేవుడు ఒకటిస్తే ఒకటి తీసుకుంటాడు. ముక్కు ముఖం చాలా బాగుంది, కానీ కాలు కరెక్ట్ గా లేదే. పాపం పాప డిస్కోటెక్ వెళ్ళగలదా, డాన్స్ చేయగలదా, యోగా చేయగలదా? దేనికి పనికిరాదు. ఇలాంటి అమ్మాయిలు ఎవరు లవ్ చేయరురా. ఏదో నా అలాంటి సింపతి ఉన్న కుర్రోడు దయతలిచి లవ్ చేసినా పెళ్లి మాత్రం చేసుకోడు. సిగ్గు లేదురా? పాప ఒక హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని పట్టుకుని ఏడిపిస్తారా? అబ్బా, నువ్వు స్కూల్లో ట్రై చేస్తున్నావా? నేను అమ్మాయిని ఏడిపిస్తాను రా. కాకపోతే పొగరుబోతుల్ని పోజులు కొట్టే వాళ్ళని మాత్రం ఏడిపిస్తాను. కానీ ఇలాంటి ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని కాదురా. నువ్వు వెళ్ళమ్మా. కారు తెస్తున్నారు కదా, వెళ్ళండి. ఏంటమ్మా, నువ్వు హ్యాండిక్యాప్స్ నేర్పించవా, పొగరబోతులు నేర్పిస్తావా? ఇది వాళ్ళకంటే ముద్ర. అధ్యక్ష వదనం సభ అయిపోతున్నా. వదిలే, టైం అయింది. బెల్ కొట్టేస్తారు. కొడతారు, కొట్టేస్తారు. ఎలా చెప్తున్నారు? ఇక్కడ బెల్ల ఉంటే అక్కడ ఎలా కొడతారు? ఏంటిది? తప్పుకోండి తప్పుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాసులకు వెళ్ళకుండా బెల్లు కొట్టలేదా? ప్యూన్ ప్యూన్ సార్. ఏంటి సార్ బెల్ ఎందుకు కొట్టలేదు? సార్ బెల్ కొట్టాను సార్. సార్ సార్ కొట్టాను సార్. ఇప్పుడు వెళ్ళి కొట్టా. అలాగే సార్. ఓహో, ఇది నీ ఫలితం అన్నమాట. బుద్ధి లేకపోతే సరే. చిన్నపిల్లల ఏమిటా ఇది? ఇంకెప్పుడు ఇలా చైల్డిష్ థింగ్స్ సంతోషించాలి. వెళ్ళండి, క్లాసులకు వెళ్ళండి. అలాగే. నువ్వు నాతో నా రూముకు రా. కమా. భజ గోవిందము భజ గోవిందము
ఏంటి నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా? కొంచెం సంధిస్తే పైకెక్కేలా ఉన్నావే. అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో ఆడపిల్లవు కదా, నోరు మూసుకొని ఉన్నాను. మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. నేనెందుకు డ్రాప్ చేయాలి? ఓకే, డ్రాప్ చేయొద్దు, నో ప్రాబ్లం. పోలీసులు వచ్చేవరకు ఇద్దరం ఇక్కడే ఉందాం. రెడీ? పొద్దున్నే చావుకిరాకి తగిలింది. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. గుడ్. పోనీ పో. ఈరోజు క్లాస్ లో ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో తెలుసా? అక్క, అన్నయ్య, వస్తు ఎక్కడుకో. ఏయ్, జరి కూర్చో. చేరిగా ముందుకు కాదు, వెనక్కి. స్థలం ఉందిరా బాబు. చంపొద్దురా బాబు. నన్ను గుద్ది నువ్వమ్మ ఉంటావేంటి? ఏం చేయను, నీ తోలుడు నాకు అదురుతుంది ఇక్కడ. చేతి నిన్నే. దిగు, కిందకి దిగు. ఏయ్, నన్ను అడుమి చేస్తావేంటి? నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చావు కాబట్టి చెయ్యేశాను. కాదు, నేను వేయలేదు. నువ్వు కావాలనే వేసావు. ఏంటి? నేను కావాలని చెయ్యేశానా? హలో, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. బా వదులు. వదలను. నీకే చెప్పేది, వదలు. అన్నయ్య, వదలకు, పట్టుకో. వదలమంటుంటే కడతానంటుంటే. నీ మొహం, నీకు సరిగ్గా చీర కట్టుకోవడం రాదు, నాకు పంచ కడతావా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళవమ్మా, వెళ్ళు. ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య? ఆడవాళ్ళు చీర కూర్చొని పెట్టుకున్నట్టు మగవాళ్ళు ఇలా మడతలు పెట్టి కూర్చొని పెట్టుకుంటారు, అంతేగా? అమ్మాయి ఏదో ముచ్చట పడుతుంది, పంచ కట్టినవయ్యా బాబు. అయ్ బాబోయ్, ఇది మొత్తానికి నా పంచ ఊడి తీర్చా. భయపడతావెందుకు? కార్యక్రమం పెట్టుకొచ్చింది అంకుల్. ఆ మాత్రం నీకు అంతేనా? వెళ్ళు. బా, కడతాను. వదులు. కడతానంటుంటే. నువ్వేం కట్టకర్లేదు, వదులు.